श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ఇవాల్టి రోజున ఆస్తిక మహాజనులకి, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లోని ఆస్తిక మహాజనులకి చిరపరిచితమైనటువంటి దర్శనం పత్రిక ద్వారా, ఈ సంస్థ ద్వారా మన యొక్క పారంపరిక విద్య అయినటువంటి వేదములు, ఆ వేదముల యొక్క అంగములుగా ఉన్నటువంటి శిక్షా వ్యాకరణాదుల్లో ఒక అంగంగా కీర్తింపబడినటువంటి, ఒక అంగం అనేటటువంటి స్థానాన్ని పొందినటువంటి జ్యోతిష విద్య అనేది ఏదైతే ఉందో, ఇది అత్యంతం ఉత్కృష్టమైనటువంటి ఒక విద్య. ఈ శాస్త్రములో, జ్యోతిష్ శాస్త్రములో మనం మన యొక్క శ్రేయస్సు కోసం, ఆత్మోద్ధరణ కోసం చేయవలసినటువంటి ధార్మికమైన ఆచరణలకు తగినటువంటి సమయాన్ని నిర్ణయించి మన యొక్క కర్తవ్యాన్ని మనకి తెలియజేసేటటువంటి ఒక గొప్ప శాస్త్రం జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది. ఇవాల్టి రోజున చాలామంది అసలైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని వదిలేసి ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటి పేరుతో, అంటే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటి పేరుకి, ఈ విద్యకి కళంకాన్ని తీసుకొచ్చే విధంగా కొంతమంది ఏదేదో ప్రచారాలు చేస్తూ ఉంటారు. మాకంతా మేమే జ్యోతిష్యులం, మేము తప్ప అసలు ఇంకెవరూ లేరు అనేటటువంటి విధంగా జనాల ముందు వ్యవహరిస్తూ ఉంటారు. ఏమిటేమిటో అసంబద్ధ ప్రలాపనలు చేస్తూ ఉంటారు. తద్వారా ఈ పరంపరకి అసలైనటువంటి జ్యోతిర్విద్య, జ్యోతిశాస్త్ర విద్య అనేది ఏదైతే ఉందో దీనికి ఎంతో కళంకాన్ని తీసుకొస్తూ ఉంటారు చాలామంది. ఏమిటేమిటో చెప్తుంటారు, అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా ఏమిటేమిటో చెప్తూ ఉంటారు. ఈ విద్యకి, ఈ పరంపరకి, అసలైనటువంటి విద్యకి, ఈ పరంపరకి చాలా కళంకాన్ని తీసుకొస్తూ ఉన్నారు జనాల ముందు. అటువంటి ఈ సందర్భంలోనూ అసలైనటువంటి జ్యోతిర్విద్వాంసులు, జ్యోతిషాస్త్రాన్ని అభ్యసించినటువంటి విద్వాంసులు కూడా ఎంతోమంది ఉన్నారు. బాల్యం నుంచి చక్కగా నియమనిష్టలతో, చక్కటి శ్రద్ధతో జ్యోతిషాస్త్రాన్ని అభ్యసించి దాంట్లో చక్కటి నైపుణ్యాన్ని సంపాదించినటువంటి విద్వాంసులు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి విద్వాంసులలోంచి విశేషంగా శంకరమంచి రామకృష్ణ సిద్ధాంతి గారు మా ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క ఆస్థాన సిద్ధాంతులుగా ఉన్నటువంటి వారు. అదేవిధంగా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఆస్థాన జ్యోతిర్విద్వాంసులు శ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారు. వీరిరువురికి కూడా ఇవాల్టి రోజున చక్కటి ఒక సన్మానాన్ని దర్శనం పత్రిక ద్వారా ఏర్పాటు చేసి ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వీరిరువురు కూడా, రామకృష్ణ సిద్ధాంతి గారు, శ్రీనివాస్ శర్మ గారు ఇద్దరూ కూడా చక్కగా జ్యోతిష్ శాస్త్రాన్ని సంప్రదాయంగా అధ్యయనం చేసి చక్కటి నైపుణ్యాన్ని సంపాదించడమే కాకుండా పంచాంగ కర్తలుగాను, సాంప్రదాయకమైనటువంటి సూర్య సిద్ధాంత పంచాంగాన్ని కూడా చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అటువంటి వారిని విశేషంగా గుర్తించి, అసలైనటువంటి విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారిని విశేషంగా గుర్తించి ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసి ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ పత్రిక ద్వారా అటువంటి విద్వాంసుల్ని గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా జనాలందరూ కూడా చక్కగా గుర్తించాలి, ఏది అసలైనటువంటి జ్యోతిష విద్య, ఏది జ్యోతిష్యం పేరుతో జరుగుతున్నటువంటి మోసం అనేటటువంటి దాన్ని కూడా చక్కగా జనాలు గుర్తించాలి. గుర్తించి ఎవరెవరైతే ఈ శాస్త్రానికి, ఈ విద్యకి కళంకాన్ని తీసుకొచ్చే విధంగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండి ఈ అసలైనటువంటి విద్యని, అసలైనటువంటి విద్వాంసుల్ని ఆదరించి వారి ద్వారా వారి మార్గదర్శనాన్ని పొంది
ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా మనం పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొంది ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి, ధర్మాచరణ ద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అందరూ కూడా అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ రామకృష్ణ సిద్ధాంతి గారికి, శ్రీనివాస్ శర్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరుమావుల వెంకటరమణ శర్మ గారికి, ఇంకా దీంట్లో పాల్గొంటూ ఉన్నటువంటి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. దర్శనం